అండ్ దెన్ సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ, సాంస్క్రిట్, అరబిక్, హిందీ ఏదైతే ఉందో 2018-19లో చేశాం. అండ్ లాస్ట్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో 2020-21లో చేసాం. అంటే ఆల్మోస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 12 ఏళ్ళు అయింది. మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఏది చూసుకున్నా ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 6 years మనం చేస్తున్నాం. చేసేటప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని మనం ప్రాపర్గా గుర్తించి ఎన్సీఆర్టీని మనం బేస్ లాగా తీసుకొని ఏదైతే మన విద్యార్థికి గొప్పగా ఉంటుందో, తన భవిష్యత్తుకు తగ్గట్టుగా ఉంటుందో దానికి అనుగుణంగా సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏదైతే ఫైనలైజ్ చేశారో వారి ప్రాతిపదికను మనం తీసుకొని మనం చేస్తున్నాం. రెండో మేజర్ మార్పు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎస్పెషల్లీ హ్యుమానిటీస్ ఏదైతే ఉంటాయో, ఆర్ట్స్, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, హిస్టరీ కానీ, వారికి పొలిటికల్ సైన్స్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. అంటే వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో దాన్ని యాక్టివిటీస్ రూపంలో, అంటే ప్రతి చాప్టర్ వెనకాల కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉన్నప్పుడు లోకల్ హిస్టరీ అంటే ఒక కరీంనగర్ విద్యార్థికి తన ప్రాంతంలోని లోకల్ హిస్టరీ గురించి ఒక యాక్టివిటీ ఉంటుంది. బడ్జెట్, ఎకనామిక్స్ ఏదైతే మనం చేస్తున్నామో బడ్జెట్ ఇట్ కెన్ బి రిలేటెడ్ టు సమ్ హోమ్, టు సమ్ షాప్, టు ఏ మార్కెట్. అంటే సప్లై డిమాండ్ ఎలా మారుతుంది, బడ్జెట్ అనాలిసిస్ ఎలా చేస్తున్నారు, క్రెడిట్ డెబిట్ ఎలా చేస్తున్నారు, ఆ యాక్టివిటీస్ ఉంటాయి. మొత్తం దేశంలోని 13 బోర్డ్స్ ఆల్రెడీ ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు. 13 బోర్డ్స్ అక్రాస్ ద నేషన్. సిబిఎస్ఈ కూడా ఫాలో అవుతుంది. వాళ్ళు ఫాలో అవుతున్నారని కాదు, కానీ మనం కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతున్నాయో వాటిని గుర్తెరిగి దాన్ని మనం చేసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రక్రియలో ఏదైతే ఉంటుందో మొత్తం మ్యాండేట్ సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ ఈ ప్రాసెస్ అంటే మనకి ఏదైతే టెక్స్ట్ బుక్ రివిజన్ ఉంటుందో ఈ వారం మనకు మొదలు పెడతాం. మొదలు పెట్టిన తర్వాత నెక్స్ట్ 30 to 35 డేస్లో కమిటీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారు కూర్చొని కంటెంట్ డెవలప్ చేస్తారు. ప్రతి ఒక్క చాప్టర్, ఆ చాప్టర్ వెనకాల యాక్టివిటీస్. దీంతో పాటుగా మేజర్ చేంజ్ ఈసారి సీఎం సార్ ఆదేశానుసారం ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నామో దానికి క్వాలిటీ, బెస్ట్ పాసిబుల్ క్వాలిటీ తీసుకొస్తున్నాం. పేపర్ది, నాన్ టెరబుల్, అది కూడా పరిశీలనలో ఉంది. అండ్ ప్రతి చాప్టర్కి QR కోడ్ ఇచ్చేసి డిజిటల్ కంటెంట్ కూడా తీసుకొస్తున్నాం. అంటే ఏదైతే టాపిక్ మనం డిస్కస్ చేస్తామో దానికి రిలవెంట్ ఏవైతే కంటెంట్ మెటీరియల్ ఉంటుందో డిజిటల్ కంటెంట్ దాన్ని కూడా మనం ఆ చాప్టర్ వెనకాలనే చేస్తాం. దీనికి పూర్తి సహాయం మనకు డిఎస్సి గారు చేస్తున్నారు, నవీన్ నికోలస్ గారు. అండ్ దెన్ ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ గారు. ఎందుకంటే యోగిత మ్యామ్ చాలా పర్టికులర్ ఉన్నారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. ఏది ఇచ్చినా పిల్లలకి బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారికి ఏది ఇచ్చినా ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉండాలి. అండ్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ బీట్ గవర్నమెంట్ ప్రైవేట్ ఏదైతే చదువుతున్నామో టాపిక్స్ రెలవెంట్ ఉండాలి. ఈ ప్రతిపాదన మనం తీసుకొని కమిటీ ఎక్స్పర్ట్స్ని యూజ్ చేసుకుంటూ, తెలుగు అకాడమీని యూజ్ చేసుకుంటూ ఈ కంటెంట్ డెవలప్మెంట్ మనం నెక్స్ట్ 30 to 45 డేస్లో చేస్తాం. అండ్ ఈసారి ఏదైతే టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ ఉంటుందో 4 monthsలో కంప్లీట్ చేసుకొని ఈ ఏప్రిల్ ఎండ్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ మార్కెట్లోకి తీసుకొస్తాం. ఎందుకంటే సిలబస్ రివిజన్ అయినప్పుడు పిల్లల చేతిలో ఆ పుస్తకాలు ఉన్నట్టయితే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏస్ అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్. అంటే కోర్ ఏదైతే కామర్స్ అకౌంటెన్సీ గ్రూప్ ఉంటుందో అంటే సిఏ కానీ ICAA విద్యార్థులకు పనికొచ్చేటట్టు ఒక కొత్త గ్రూప్ను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రతిసారి మనం ఏదైతే మ్యాథ్స్ పేపర్ ఉంటుందో, ఏదైతే MEC విద్యార్థులకు ఉంటుందో మనం స్కేలింగ్ చేస్తాం. అంటే మనం ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వారి మార్క్స్ ఆధారంగా ఆ 100 మార్క్స్ కాస్త 60 మార్క్స్కి, 150 మార్క్స్ కాస్త 100 మార్క్స్కి గ్రేడింగ్ చేస్తాం. ఇది మాత్రమే కాకుండా ఈసారి వారికి సపరేట్ పేపర్ సెట్ చేసి, ఎందుకంటే సిలబస్ సేమ్ ఉంటుంది కానీ పేపర్ సెట్టింగ్ అప్పుడు వారికి సపరేట్ పేపర్ సెట్ చేస్తాం. సిలబస్ సేమ్ ఉండడానికి మెయిన్ రీజన్ వాళ్ళు నెక్స్ట్ ఏ ట్రేడ్ తీసుకున్నా ఆ అవకాశం వాళ్ళు కోల్పోవద్దు. ఆ విద్యార్థులు ఏది చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఉద్దేశించి వారి భవిష్యత్తును ఉద్దేశించి బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం ట్రై చేస్తున్నాం. లాంగ్వేజెస్లో కూడా మనం లాస్ట్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ల్యాబ్ ప్రాక్టికల్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ ల్యాబ్ ప్రాక్టికల్స్ సేమ్ ఎక్స్పీరియన్స్ అన్ని సబ్జెక్ట్స్కి, బీట్ సాంస్క్రిట్, బీట్ అరబిక్, బీట్ ఉర్దూ చేస్తాం. చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం కన్వర్జేషన్ ఎబిలిటీస్, సబ్జెక్టివిటీ స్కిల్స్. అంటే తను నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఏ రకంగా తను యూజ్ చేస్తున్నాడో, ఏ రకంగా సంభాషిస్తున్నాడో దాన్ని కూడా మనం చేస్తాం. ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం చాలామంది విద్యార్థులు అరబిక్ తీసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం బయటి దేశాలు వెళ్ళినప్పుడు అడ్వాంటేజ్ ఉండాలని. సేమ్ ఆ విద్యార్థులకు ఈ థియరీతో పాటుగా కన్వర్జేషన్ ఎబిలిటీ కూడా ఎన్హాన్స్ చేయడం కోసం తీసుకున్న డిసిషన్ ఇది. అలాగే
మ్యాథ్స్కి సంబంధించి కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అంటే ఎలా అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఉంటాయో వారికి ప్రతి సంవత్సరం మనము ల్యాబ్ ప్రాక్టికల్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే మ్యాథ్స్ కూడా వారికి ఈ సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ నివేదిక ఆధారంగా ఎలా మనం ఈ 80-20 థియరీ మనం అమలు చేయగలము చేస్తాం. కాబట్టి ముఖ్యంగా మొత్తం మనం 6 మార్పులు తీసుకొచ్చాం, 6 మార్పులు. మొదటిది 80-20 ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఇది అన్ని సబ్జెక్ట్స్కి ఇంక్లూడింగ్ హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. రెండోది ల్యాబ్ ప్రాక్టికల్స్, ఏదైతే మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చూస్తున్నామో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా మనకు ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. 15 మార్క్స్ అంటే ఆ సంవత్సరం వాళ్ళు కవర్ చేసే టాపిక్స్ ఏవైతే థియరీ ఉంటుందో వాటిని ప్రాక్టికల్స్ ఆధారంగా ల్యాబ్స్లో చేయాలి. చేసిన తర్వాత వాటిని మనం ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో మనం టెస్ట్ చేస్తాం. మూడోది టెక్స్ట్ బుక్లోని మార్పులు, ఏదైతే కంటెంట్ ఉంటుందో ఇది మనం ఎన్సీఆర్టీ ఆధారంగా ఏవైతే టాపిక్స్ మోస్ట్ రిలవెంట్ ఉన్నాయో మనం సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఫైనలైజ్ చేశారో వర్టికల్ మొబిలిటీ చూసుకొని ఏ విద్యార్థి కూడా ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు మనం చేస్తున్నాం. ఈ ప్రక్రియ మనం ఈ వీక్ మొదలు పెడుతున్నాం. ఒక 45 days మనకు మినిమం సమయం పడుతుంది. ఎందుకంటే ప్రతి చాప్టర్ రీవిజిట్ చేస్తూ కంటెంట్ డెవలప్మెంట్ చేస్తూ దాంట్లో QR కోడ్ అనుసంధానం చేస్తూ డిజిటల్ కంటెంట్ ఇన్కార్పొరేట్ చేస్తూ ఈసారి నాన్ టేరబుల్ పేపర్స్ తోటి మనం తీసుకొస్తున్నాం. ఈ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేసి మార్కెట్లోకి ఏప్రిల్ ఎండే మనం టెక్స్ట్ బుక్స్ రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఏసీ అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ ఒక కొత్త స్ట్రీమ్ ఏదైతే కామర్స్ విద్యార్థులు ఉన్నారో వారి కోసం అకౌంటెన్సీ. అండ్ దెన్ ఎంఈసీ పేపర్ ఏదైతే ఉంటుందో, మ్యాథ్స్ పేపర్ ఏదైతే ఉంటుందో ఎంఈసీ విద్యార్థులకి ప్రతిసారి మనం స్కేలింగ్ చేస్తున్నాం కాబట్టి అలా కాకుండా వారి పేపర్ మనం సపరేట్గా సెట్ చేసినట్టయితే వారికి అసౌకర్యం కాకుండా ఉంటుంది. అండ్ దెన్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ QR కోడ్ 2026 నుంచి మొదలవుతుంది. 2026-27 నుంచి మొదలవుతుంది. CAICWA కోసం. CIC అంటే కోర్ కామర్స్ గ్రూప్, బేసిక్గా కోర్ కామర్స్ గ్రూప్ చేయవచ్చు. కోర్ కామర్స్ గ్రూప్ దీనికోసం కూడా ఏవైతే మొత్తం గైడ్లైన్స్ ఉంటాయో మనకి ఇన్ ప్రిన్సిపల్ ఇప్పుడు అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో నెక్స్ట్ 6 weeksలో కంప్లీట్ చేసి డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి కూడా ఇన్ రైటింగ్ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేస్తాం. ఎందుకంటే మినిమం స్టూడెంట్స్కి 6 months బఫర్ టైం ఉంటుంది ఏ డెసిషన్ తీసుకోవడానికైనా. అండ్ మార్కెట్లోకి టెక్స్ట్ బుక్స్ కూడా నెక్స్ట్ మనం ఏప్రిల్ ఎండ్ లోపల రిలీజ్ చేస్తాం. ఇంటర్ IPE 2026 డేట్స్ ఫైనలైజ్ అయ్యాయి. సీఎం సార్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చారు. ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి మార్చ్ 18వ తారీఖు వరకు ఉంటాయి. ఏదైతే డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఉందో నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తాం. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు ఏవైతే ఉన్నాయో November 1st నుంచి మనం కలెక్షన్ స్టార్ట్ చేస్తాం. November 1st నుంచి విద్యార్థులకు సంబంధించి నామినల్ రోల్ కరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ప్రక్రియ మనం మొదలుపెట్టాం. ఆల్రెడీ 2 weeks అయింది. క్లోజ్ టు 4,000 స్టూడెంట్స్ అవైల్ చేసుకున్నారు. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు రిపీటెడ్గా మనం మెసేజెస్ పంపిస్తున్నాం. అంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్ పాస్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్నారో వారికి పూర్తి వివరాలు, అంటే వారికి ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ తర్వాత మార్క్స్ ఏవైతే ఉన్నాయో మార్క్స్తో సహా అన్ని డీటెయిల్స్ ఒకసారి పంపిస్తున్నాం. సో దట్ దే కెన్ క్రాస్ వెరిఫై, వారి మెమో ఎలా వస్తుందో వారు చూసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారో వారికి కూడా అన్ని వివరాలు పంపిస్తున్నాం. ఏదైతే SSC డేటా ఉందో యాజ్ ఇట్ ఈస్ మనం పుల్ చేసి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ వివరాలు క్రాస్ వెరిఫై చేసుకోవడం కోసం తల్లిదండ్రులకు రిపీటెడ్గా మెసేజెస్ పంపిస్తున్నాం. ఈ ప్రక్రియ ఆప్షనల్, మనకు కంటిన్యూస్గా అవైలబుల్ ఉంటుంది కాబట్టి అది కూడా మీ త్రూ మెసేజెస్ ఇస్తాం. సేమ్ లాస్ట్ ఇయర్ లానే ఉంటాయి. February 1st week మనకు మొదలవుతుంది ప్రాక్టికల్ ఎగ్జామ్స్. సేమ్ 60 marks ఉంటాయి, 30+30. నాణ్యత ఫస్ట్ నుంచి మన ఆలోచన బెటర్ స్కిల్లింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. అంటే విద్యార్థి ఏదైతే థియరీ క్లాస్ రూమ్లో నేర్చుకుంటాడో దాన్ని ల్యాబ్లో కూడా తను చేసినట్టయితే తను చూసేది తనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది, తనకు ప్రాపర్గా నాలెడ్జ్ అనేది, అవేర్నెస్ అనేది పెరుగుతుందని మంచి ఉద్దేశంతో బెస్ట్ ప్రాక్టీసెస్లో అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇది మాత్రమే కాకుండా ఏదైతే నేర్చుకుంటున్నాడో ల్యాబ్స్లో అది మనం టెస్ట్ చేయడం కోసం మర్చిపోకుండా అదే ఇయర్ మనం పెడుతున్నాం. అంటే మీరు అందరు కూడా చూశారు లాస్ట్ ఇయర్